నమస్కారం. ఎఫ్ఐ న్యూస్కు స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం టైగర్ చారిటబుల్ ట్రస్ట్ మరియు సోషల్ వెల్ఫేర్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ పంజాల సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఈరోజు ఉచితంగా మట్టి వినాయకులు ఇవ్వడం జరిగింది. పంజాల సురేష్ గౌడ్ మాట్లాడుతూ దాదాపుగా 25 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రజలకు సంబంధించిన సామాజిక కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగా ఈరోజు మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీబీనగర్ మండల తహసీల్దార్ మరియు ఉప తహసీల్దార్, బీబీనగర్ మాజీ సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మి శ్రీనివాస్, ఈ కార్యక్రమం చేస్తున్న పంజాల సురేష్ గౌడ్ గారిని ఎంఆర్ఓ గారు మరియు డిప్యూటీ ఎంఆర్ఓ గారు, సర్పంచ్ గారు హర్షం వ్యక్తం చేస్తూ కెమికల్ వినాయకులు వద్దు, మట్టి వినాయకుడే ముద్దు, పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి వినాయకులు మాత్రమే పూజించాలి, గాలి నీరు కలుషితం కాకుండా ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాల్లో ఎంపీటీసీలు గోలి నరేందర్ రెడ్డి మరియు పంజాల వెంకటేష్ గౌడ్ మరియు టైగర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పంచాల సదానంద్ గౌడ్, సామ మల్లారెడ్డి, నేదునూరి ముఖేష్, మాదివాడు సభ్యులు బెండ ప్రవీణ్, టంటం రఘు, సామాల వేణు, రొడ్డ శ్రీనివాస్, తుమ్మల నరసింహారెడ్డి, పొట్ట నవీన్ మరియు ఈ కార్యక్రమాల్లో అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈనాటి మట్టి విగ్రహాలు ఉచితంగా మట్టి విగ్రహాలు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎంఆర్ఓ గారికి, డిప్యూటీ ఎంఆర్ఓ గారికి, మాజీ సర్పంచ్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి వార్డు సభ్యులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము ప్రతి ఏటలాగా టైగర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 20-25 సంవత్సరాల నుండి ఈ మట్టి వినాయకులని పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమమే కాదు, ప్రతి ఒక్క కార్యక్రమం అంటే దాదాపుగా యావరేజ్గా ఒక్కొక్క కార్యక్రమాలు మేము తీసుకొని జనాలకు అవగాహన కల్పించడానికి, ఉదాహరణకు డాక్టర్స్ డే అని చెప్పేసి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని చెప్పేసి, తర్వాత ముగ్గుల పోటీలని రకరకాల కార్యక్రమాలు మేము ప్రతి ఏటా ఈ కార్యక్రమాలు చేస్తుంటాము. ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు కూడా నా తోటి మిత్రులు, నా క్లాస్మేట్లు అనుకోండి, వార్డు సభ్యులు అనుకోండి, సర్పంచ్ గారు, లోకల్లో ఉన్న ప్రతి ఒక్క నాయకులు కూడా మాకు మంచి సహకారం ఉంటుంది. వాళ్ళందరి ఆధ్వర్యంలో తర్వాత ఇక్కడ మాకు ఏ కార్యక్రమం చేసినా కూడా మేము ఒక అధికారులను పిలిపించి అధికారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేస్తుంటాము. దీనికి ఎక్కడ నుంచి కూడా ఎలాంటి చందాలు లేకుండా సొంత డబ్బులతోటే మేము ప్రతి ఏటా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం కూడా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రంగు వినాయకులను తీసుకొచ్చి రంగులు తీసుకొస్తే గాలి పొల్యూషన్ అవుతుంది, వాటర్ పొల్యూషన్ అవుతున్నది. మనకు మొత్తం ఈ పొల్యూషనే అవుతున్న ఉద్దేశంలో దయచేసి రంగు వినాయకులను వాడకండి. అందులో మొత్తం కూడా కెమికల్సే ఉంటాయి. కెమికల్స్ సంబంధించిన ఏ ఐటెం కూడా మనం వాడకపోతేనే చాలా మంచిది. మన మట్టి వినాయకులను అయితే కూడా మనం చెరులో వేసినా కూడా నీటి విషయం అనుకోండి, గాలి విషయం అనుకోండి, ప్రతి ఒక్క దానికి కూడా ఈ మట్టి చాలా మంచిది. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఈ మట్టి వినాయకులను మాత్రమే పంపిణీ చేస్తున్నా. దయచేసి జనాలు కూడా ఈ కెమికల్కు సంబంధించినట్టు ఎటువంటి రంగులు కానీ ఉపయోగించొద్దని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. అందరికీ అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు అందరూ కూడా సుఖ సంతోషంతో జరుపుకోవాలని, మత సామరస్యానికి ప్రతీకగా నిలవాలని, అందరూ కూడా మట్టి విగ్రహాలను వాడి ఎలాంటి కెమికల్ ఏం లేకుండా పర్యావరణాన్ని కాపాడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించిన సురేష్ గారికి అభినందన తెలియజేస్తున్నాను. బీబీనగర్ మండల ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమం చేపట్టిన పంజాల సురేష్ గౌడ్ గారికి అభినందనలు తెలియజేస్తూ, అందరూ పర్యావరణాన్ని కాపాడుతూ మట్టి వినాయకులని ఉపయోగించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎంఆర్ఓ గారికి, అలాగే డిప్యూటీ ఎంఆర్ఓ గారికి, ఈ టైగర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సురేష్ గౌడ్ గారికి, ఇక్కడికి వచ్చిన మాజీ వార్డు మెంబర్స్కి, మరియు అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, బీబీనగర్ గ్రామ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఇప్పుడు ఏంటంటే కలర్ వినాయకులు వద్దు, మట్టి వినాయకులు ముద్దు, ఈ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరిని బీబీనగర్ గ్రామ ప్రజలందరినీ కోరుతూ, ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందే మన సురేష్ గౌడ్ గారు చెప్పారు, మనము నీటిలో వాటిని నిమజ్జనం చేస్తాము కాబట్టి నీరు కూడా కలుషితమవుతుంది. కాబట్టి కలర్ వినాయకులను వాడకండి. సాధ్యమైనంత మట్టుకు కాదు, అసలు కంపల్సరీ మట్టి వినాయకులనే వాడాలి. మనము ప్రకృతిని కాపాడుకుంటే మనం కూడా బాగుంటాం. కాబట్టి అందరూ బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.